హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అలానే ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం స్వాధ్యాయనం సిరీస్ లో భాగంగా మరణాంతర జీవితం అనే గొప్పటి గ్రంథం గత 9 రోజులుగా మన ఒక ప్రయాణంలో భాగంగా జ్ఞానాన్ని పొందుతూ ఈరోజున ఈరోజు డే 10 లోకి ఎంటర్ అయ్యాము. ఎంతో చక్కగా మనము ప్రతిరోజు కూడా లతా మేడం గారు ద్వారా మనం చక్కటి గ్రంథాన్ని నుంచి ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఈ రోజు కూడా ఆ ప్రయాణంలో భాగంగా చక్కటి ఆ పుస్తక జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు లతా మేడం గారు కర్నూలు నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. అలాగే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ కూడా ఆత్మీయ ప్రణామాలు అర్పించుకుంటూ, అలాగే మనము మరణాంతర జీవితం అది చదువుతున్నాం మాస్టర్స్. ఇప్పుడు ఈరోజు 8వ చాప్టర్. ఇంతదాకా 7 చాప్టర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 8వ చాప్టర్ ఏంటంటే చెడ్డవి అనిపించే జన్మలు. అది రిగ్రెసి ప్రేమమయమై పరమసత్యమై అన్ని విశ్వాలకు అధినేత అయిన ఆ ఏకైక పరమాత్మ అసహించుకునేవాడు, ప్రతీకారం తీర్చుకునేవాడు కాదు. ఏ విశ్వంలోనూ అటువంటి దైవం లేడు. అంటే దైవం ఎప్పుడు ప్రతీకారము, అసహించుకోవడము అవన్నీ దైవం యొక్క లక్షణాలు కాదు అని చెప్తున్నాను. ఎటువంటి ప్రతిఫలాలతోనూ ఆయనకు ఉపయోగం లేదు. ఆయన జీవన విధానంలో దండన అవసరమే లేదు. వాటికి ఇంకా ఆజ్యం పోయిన అవసరం లేదు. కర్మ అనే విషయం ఒక ఫలంగా, ఒక ఫలితంగా చెప్పవచ్చు. అది కారణం కాదు. ఘటనలు సంభవించే విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఇవ్వబడిన వివరణే కర్మ సిద్ధాంతం. ఘటనలు సంభవించే విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఇవ్వబడిన వివరణే కర్మ సిద్ధాంతం అని రిగ్రెసి చెప్తుందన్నమాట. డోలోరిస్, అసలు కొంతమంది మిగిలిన వారి కంటే భ్రష్టు పట్టిన వారిగా ఎందుకుంటారో అర్థం కావటం మాకు కష్టంగా ఉంది. గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మ ఇది అని ఒప్పుకోవటం అన్నది తేలిక సమాధానమే. కానీ కొంతమంది జీవితాలు నల్లేరు మీద నడకలాగా నడిస్తే కొందరివి బాధాతప్త గాథలుగా, కష్టాల కడలిలాగా ఉండటం ఎందుకో వివరించగలరా? అంటే అందరి జీవితాలు ఆనందంగా సంతోషంగా ఉండడం లేదు. కొందరి నల్లేరు నడకలాగా కొంతమంది బాధలు, కష్టాలు ఇవే ఉన్నాయి జీవితంలో, ఎందుకు ఈ విధంగా ఉండడము అని డోలోరిస్ అడుగుతుంది. అప్పుడు రిగ్రెసి సమాధానం చెప్తుంది. ఏమని? బహుశా మీరు తడవకు ఒక్క జన్మనే చూస్తుండవచ్చు. అలా కాకుండా ఆత్మ అభివృద్ధిని కొంచెం విశాల దృక్పథంతో చూసినట్లయితే, అంటే ఒక జన్మకు బదులు కనీసం 100 జన్మలను చూసినట్లయితే ప్రతి ఒక్కళ్లకు ప్రతి జన్మ క్లిష్టమైనది కాదు. అదే విధంగా ప్రతి వారికి ప్రతి జన్మ తేలికైనది కాదు. ప్రతి జన్మలోనూ ఆ ప్రత్యేక జన్మకు అవసరమైన అనుభవాలు సులభమైనవా, క్లిష్టమైనవా ఇవ్వబడతాయి. సులభమైనవైనా క్లిష్టమైనవైనా ఇవ్వబడతాయి. అంటే జన్మ ఎత్తిన తర్వాత, భూమి మీద మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి జన్మలోనూ అనుభవాలు సులభంగా ఉంటాయంట, క్లిష్టంగా కష్టతరంగాను ఉంటాయంట. ఆ జీవిత కాలంలో నేర్చుకున్న పాఠాలు అవి. అంటే సత్యం పాఠాలలో ఉంది. ఆ పాఠం ఏమిటంటే ఆ జీవిత ఫలం ఏది అన్నది, అంతేకాని అది కష్టమైనదా తేలికైనదా అన్నది కాదు. అలాగే మీరు కనుక అనేక జన్మలలో దృష్టి సారించినట్లయితే అందరి విషయాలలోనూ చాలా కష్టమైన జన్మలు ఉంటాయి. అంటే అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక బాధలు, ఏదేదో ఉంటాయి కదా, అవే చెప్తున్నారు. మరి చాలా తేలికైన జన్మలు ఉంటాయన్న సంగతి మీరు చూడగలుగుతారు. అలానే ఎవరైనా ఈ జన్మలో ఎక్కువ ఇబ్బందులున్న జీవితం గడుపుతున్నారంటే మిగిలిన వాళ్లతో పోల్చినప్పుడు వాళ్లకు ఈ జన్మలో కఠినమైన పాఠాలు అవసరమయ్యాయని అర్థం. ఎక్కువ ఇబ్బందులు, ప్రతిదానికి ఇబ్బంది పడ్డం, ప్రతిదానికి సమస్య, ఏదో ఒక ఇబ్బంది అంటే వాళ్ళు ఈ జన్మలో ఎక్కువ నేర్చుకోవడానికి వచ్చారంట. ఆ విధంగానే అర్థం అంట. డోలోరిస్, అయితే పునర్జన్మల లక్ష్యం ఏమిటి? గతంలో చేసిన వాటిని సరిచేసుకోవటం కోసమేనా? రిగ్రెసి, అసలు లక్ష్యం ఎక్కువ నేర్చుకోవటమే. ప్రతి ఒక్కరి లక్ష్యం ఏంటంటే
నేర్చుకోవడానికి భూమి మీదకి రావడము అని సార్ చెప్తారు కదా. ప్రతి ఒక్కరు భూమి ఒక పాఠశాల, ఇందులో నేర్చుకోవడానికి అందరూ రావడం జరుగుతుంది. యూనివర్సిటీలు, కాలేజీలు ఎన్నెన్నో ఉంటాయి. అన్ని అవి నేర్చుకోవడానికి భూమి మీదకి రావడం జరుగుతుంది. అన్ని దాంట్లో అన్ని లోకాల కంటే ఈ భూమి మీదనే ఎక్కువగా నేర్చుకోవడం ఉంటుందంట. తొందరగా ఆత్మ పరిణితి చెందడం ఈ భూమి మీదకే ఎక్కువగా ఉంటుందన్నమాట ఎనర్జీ. మిగతా లోకాలలో ఉంటాయి కానీ తక్కువగా. ఇక్కడ భూమి మీద మానవ శరీరం ధరిస్తాం కాబట్టి తొందరగా ఆత్మ పరిణితి చెందవచ్చు అని చెప్తున్నారు. అసలు లక్ష్యం ఎక్కువ నేర్చుకోవటమే, ఎప్పుడు మరింత ఎక్కువ నేర్చుకోవటమే. నేర్చుకోవలసిందంత ఎవ్వరు ఎప్పుడు ఒక్క జన్మలోనే నేర్చుకోలేరు. అలానే పుట్టడం అన్నది సరి చేసుకోవటం కోసం కాదు, మరింత ఎక్కువ నేర్చుకోవడం కోసం. ఒక జీవిత కాలంలోనే మీరు సంపూర్ణ జ్ఞానం నేర్చుకోలేరు. ఈ జన్మలోనే అన్నీ అయిపోవాలా అది ఇది అంటే అది అయ్యే పని కాదు అని చెప్తున్నారు. మీకోసం మీరు ఎంచుకున్న పాఠాలు అవగాహన చేసుకోవడానికి మీరు ఒకటి కన్నా ఎక్కువ జన్మలు జీవించాలి. అంటే జీ జన్మలు అనేవి తీసుకుంటూనే, ఇప్పుడు బుద్ధుడు, జీసస్, ఆ కృష్ణుడు, రాముడు వీళ్ళంతా ఒక్క జన్మలోనే కాదు కదా, కొన్ని జన్మలు ఎత్తినాక ఆత్మ పరిణితి చెందిన తర్వాత అప్పుడు లాస్ట్ దశకు వచ్చాడు. కొరడ పార పట్టుకొని కొరడా పారా పట్టుకొని మీకు ఎదురొచ్చి ఈ శరీరాన్ని పూడ్చేసి మిమ్మల్ని కఠినంగా శిక్షించి ఆవలి వైపు నుంచి అంటే సూక్ష్మ లోకం నుంచి మిమ్మల్ని ఈ కడగండ్ల భూమి మీదకి పంపే వాళ్ళెవ్వరూ ఆవలి వైపున లేరు. అంటే నాకు దేవుడు ఇలా చేశాడు, నందందుకు ఇట్లా చేసినాడు, వాళ్ళకంతా బాగుంది, దేవుడు అంటే మనకు బాధ వచ్చి కష్టం వచ్చే వరకు దేవుడిని తలుచుకుంటాం, దేవుడు నాకు ఇట్లా పెట్టినాడని. మళ్ళీ సుఖం వచ్చే వరకు నా అంత వాళ్ళు లేరు అంటాం. అంటే ఎవరు ఏ దేవుడు మిమ్మల్ని ఆ విధంగా పుట్టియలేదు అని చెప్తున్నారు. జీవితం పునర్జన్మల అనుభవాలు అనేవి మరింత సంయమనంతో కూడిన దృక్పథంతో చూడవలసి ఉంది. జీవితం అనేది నేర్చుకోవటం, ప్రేమించబడటం కోసం తప్ప శిక్షలను అనుభవించడానికి, విచారపడడానికి కాదని తెలుసుకోండి. చూడండి, జీవితం అనేది నేర్చుకోవడం, ప్రేమించబడడం కోసమే కానీ శిక్షలను అనుభవించడానికి, విచారపడడానికి కాదు. అంటే ఊరికే బాధపడడం, నాకేమి ఇలా జరిగింది అది ఇదిని ఆ విధంగా ఉండద్దండి అని చెప్తున్నారు. అదంతా మీ ఆలోచన విధానంలో ఉంది. అందువల్లనే మీరు సృష్టించిన దానిలో మీరు జీవిస్తారు. మీరు జీవించే దానినే మీరు సృష్టిస్తారు. మన నుదుట ఏదైతే రాసిందో అదే అంటాం కదా, నోటి మాటే నుదుటి రాత అని సార్ చెప్పినట్టుగా. అంటే మన నోట్లో నుంచి, మన ఆలోచన నుంచి, మన చేతల నుంచి ఏవైతే వస్తాయో అవే మళ్ళీ మనం క్రియేట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. డోలోరిస్, ఇప్పుడు మీరున్న తలంలో అన్ని మంచి ఆత్మలు మాత్రమే ఉంటాయా? రిగ్రెసి, పరిణితి చెందుతున్న ఆత్మలు ఉంటాయి, అంతేకాని మంచి చెడు అన్నవి లేనే లేవు. చూడు, భూమి మీదనే మంచి చెడు, పుణ్యము, పాపం అని. కానీ ఈ భూమిని దాటిన తర్వాత, సూక్ష్మ లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మంచి చెడు, పుణ్యము, పాపం అనేది లేనే లేవు అని చెప్తున్నారు. ఆత్మ పరిణితి చెందడానికి వెళ్తూ ఉంటుంది, ముందు పోతూ ఉంటుంది, కానీ మంచి చెడు, పుణ్యము, పాపము అవన్నీ ఈ ఉండవు. ఈ శరీరానికి అవన్నీ. డోలోరిస్, కానీ కొందరు మనుష్యులు చెడ్డగా జీవిస్తారు, దానిని మీరు ఎలా చూస్తారు? రిగ్రెసి, తమ ముందుకొచ్చిన సమస్యలతో, తాను ఏరుకోరి తెచ్చుకున్న సమస్యలతో వ్యవహరించకపోవడం వల్ల అది చెడ్డ జన్మ అయిపోతుంది. అంటే వస్తాయి సమస్యలు, అవన్నీ వస్తాయి. అయ్యో నాకు వచ్చినాయి, ఇట్లా ఇట్లా ఎక్కువ బాధపడ్డము, వేరే వాళ్ళ మీద చెప్పుకోవడము, అది ఇది చేసి వాళ్ళంతకు వాళ్ళే ఓహో నాది చాలా చెడ్డ జన్మ అని వాళ్ళంతకు వాళ్ళే అనుకుంటారంట. తమకు ఏం జరుగుతుందో వాటిపై తమకు అదుపు లేదు అనుకుంటారు. అందువలన అసలు తాము ఎందుకు శ్రమ చేయాలి అనిపిస్తుంది. జీవితం రోజు రోజుకు సజావుగా, సుఖంగా సాగిపోకూడదు. జీవితంలో కష్టపడాలి, కష్టం అనేది ఉండాలి అని చెప్తున్నాం. డోలోరిస్, కొంతమంది తమ జీవిత కాలంలో చాలా చెడ్డ పనులు చేస్తారు, అందువలన వాళ్లకు ఒరిగేదేమిటి? రిగ్రెసి, ఒక్కోసారి ఆ చెడు అంతా ఒకే వ్యక్తి చేస్తున్నాడని కాదు, కొన్ని ఇతర శక్తులు కూడా దాంట్లో కలిసిపోతాయి. ఒక మనిషి ఎంతగా దిగజారిపోగలడో ఇతరులు తెలుసుకోగలగడం తప్పితే దానికి వేరే ప్రత్యేక లక్ష్యము ఉండదు. ఆ రకంగా మాత్రమే అది లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. అంటే అనుకుంటారు కదా, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయినాడు, ఎంత దిగజారిపోయినాడు అనుకుంటాం కదా. అంటే
వాడి మీద వాడికి దృష్టి కాకుండా పక్క దాని మీద ఉంటుంది. కాబట్టి తనకు తానే అనుకొని అధోగతికి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. కానీ ఆ వ్యక్తి ఎంత దిగజారినా, ఆ ఆత్మ ఎంత క్రిందకి వెళ్ళినా, ఆ స్థితి నుంచి తమను తాము బయట పడవేసుకునే వీలు ఉండనే ఉంటుంది. చూడండి, ఆత్మ అనేది ఎంత గొప్పది అని చెప్తున్నారు. ఎంత చెడ్డవాడైనా, ఎంత నీచ కర్మలు, ఎంత పాపకర్మలు చేసినా కూడా వాడు మళ్ళీ దాని నుంచి బయటపడాలి అనుకుంటే బయటపడతాడంట. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించటం వల్ల కానీ, ఆ ఎదుర్కోవడానికి సిద్ధపడటం వల్ల కానీ వీలుంటుంది. అసలు అవసరమైనది ఆ సమస్యతో వ్యవహరించటం. డోలోరిస్, మరి బైబిల్లో మనం సంపూర్ణమవడం నేర్చుకోవాలని చెప్పబడిందే. రిగ్రెసి, దాని అర్థం మనుషులంతా పరిపూర్ణులవ్వాలని కాదు. అయినా కొంతమంది అయ్యారు, అది వేరే విషయం. దాని నియమం అనే కంటే మినహాయింపు అంటే బాగుంటుంది. పరిపూర్ణత కోసం కష్టపడటమే పాఠం. పరిపూర్ణత చెందాలంటే కష్టపడాల్సిందే అని చెప్తున్నారు. డోలోరిస్, ఈ కష్టమైన విషయాలన్నీ భూమిపైన ఉండి ఈ పాఠాలుగా నేర్చుకోవటమే పరిపూర్ణత పొందగల ఒకే ఒక మార్గం అని నేను అనుకుంటున్నాను. రిగ్రెసి, ఏది పరిపూర్ణం కాదో దానిని అనుభవించటం ద్వారా కూడా పరిపూర్ణత నేర్చుకోవచ్చు. పరిపూర్ణమైన దానిని నేర్చుకోవటం ఎంత ముఖ్యమో, పరిపూర్ణం కాని దానిని నేర్చుకోవటం కూడా అంతే ముఖ్యం. అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి అని చెప్తున్నారు. తీసుకున్న దానిని అనుభూతి పొందితే తప్ప ఇచ్చినదేమిటో అవగాహన చేసుకోలేరు. అంటే అనుభవం జ్ఞానం అయితే పంచడం వస్తుంది, అనుభూతి ఎవరికి వాళ్ళు పొందడము. అప్పుడు ఇచ్చినదేమిటో అవగాహన చేసుకోలేరు. డోలోరిస్, అంటే ఈ విషయాన్ని అర్థం చేసుకొని అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కళ్ళు చెడుతో కూడిన జీవితం గడిపే తీరాలా. రిగ్రెసి, అందరూ తప్పనిసరిగా అనుభవించాలని చెప్పలేం. ఏదేమైనా తాము త్వరగా నేర్చుకోవటం కోసం కొందరు ఈ పద్ధతిని ఎన్నుకుంటారు. భౌతిక రూపం అనేది తమ అస్తిత్వపు అసలు స్థితి కాదు కనుక ఎవ్వరు ఆ రూపంలో తాము ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కాలం ఉండాలని కోరుకోరు. అందుకోసం వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం రాకుండా ఉండటం కోసం అవసరమైన పాఠాలనే కోరుకొని అనుభవించాలి. తద్వారా తాము నేర్చుకోవటాన్ని త్వరగా ముగిస్తారు. డోలోరిస్, అంటే మీరనేది మంచి అంటే ఏమిటో అర్థం కావాలంటే మనకు చెడు అంటే ఏమిటో తెలియాలనా. రిగ్రెసి, చెడు ఖచ్చితంగా అనుభవించి తీరాలని నియమమేమీ లేదు. కాకపోతే ఒక విషయాన్ని పూర్తిగా అనుభవించటం ద్వారా ఇంకొక విషయం పట్ల నిశిత దృష్టి ఏర్పడుతుంది అనేది నిర్వివాదాంశం. ఇది నియమం కాదు, నిజం మాత్రమే. అంటే వాటిని నేర్చుకోవాలంటే ఇంకో విషయం పట్ల నిశిత దృష్టి అంటే అది మంచిదా కాదా, సరి అయినదా లేదా అనేది ఉండాలా అని చెప్తున్నారు. డోలోరిస్, అవును, మనకు దుఃఖపు లోతులు తెలిసి ఉండకపోతే ఆనందపు అంచులను ఆస్వాదించలేమని నేను విన్నాను. ప్రతి విషయానికి రెండు భిన్న కోణాలు ఉంటాయి. రిగ్రెసి, ఇది ఖచ్చితంగా యథార్థం. అందుకే పూర్తి సుగుణాత్మకంగా మారటం కోసమే, దానికి అవసరమైన పాఠాలు నేర్చుకోవడం కోసమే కొందరు పూర్తి దుర్మార్గమైన స్థితులలో బతుకుతారు. అది తెలుసుకొని వాళ్ళ పట్ల మరింత సహృదయంతోనూ సహనంతోనూ మెలగటమే సరి అయిన చర్య. అంటే కొందరు కావాలని అదే పనిగా ఆ విధంగా జన్మ తీసుకొని వస్తారంట. మనమేమి దానికి సరి అయిన సహృదయత సహనంతోనూ మెలగటమే. వాళ్ళు ఆ విధంగా జన్మ తీసుకొని వచ్చినారు కాబట్టి వాళ్ళు అంతే అని వదిలేయాలా అని చెప్తున్నారు. డోలోరిస్, ఈ వ్యతిరేక అనుభవాలన్నీ తమ అభివృద్ధి కోసమే వాళ్ళు ఎంచుకున్నారని మీ అభిప్రాయమా. రిగ్రెసి, చాలా మంది అలాగే చేస్తారు. చాలా మంది తాము అలాంటి పరిస్థితుల్లో ఉండేటట్టు చూసుకొని ఆ పాఠాలు పూర్తిగా నేర్చుకోవడం కోసం ఆ పరిస్థితులు తమకు ఇవ్వబడిన వరంగా భావిస్తారు. డోలోరిస్, కానీ అసలు ఎంచుకునే స్వేచ్ఛ అంటూ ఉన్నట్లయితే ఎవరు వ్యతిరేకమైన క్లిష్టమైన అనుభవాలు కోరుకోరు అనుకుంటాను. రిగ్రెసి, నిజమే, తాము నేర్చుకున్న పాఠం గురించి తెలుసుకోవాలి అంటే ఎవరైనా సరే అనుభవాన్ని దాటి వెళ్ళి ఆ అనుభవం ఎందుకు కోరుకున్నామో తెలుసుకోగలగాలి. పాఠం గురించి తెలుసుకోవాలంటే అనుభవాన్ని దాటి వెళ్ళి మళ్ళీ ఆ అనుభవం ఎందుకు కోరుకున్నామో తెలుసుకోగలగాలి. ఈ చెడు అనుభవం నుంచో ఆ చెడు
అనుభవం నుంచో ఆనందాన్ని పొందే పరిపూర్ణ వ్యక్తిత్వం ఎవరిలోనూ ఇమిడి ఉండదు. సామరస్యత లేకపోవటమే ఒక పాఠం. దాన్ని నేర్చుకుంటే సామరస్యత అంటే ఏమిటో సంపూర్ణంగా అవగాహనకి వస్తుంది. ఈ రకంగా పాఠాలు నేర్చుకోవటం జరుగుతుంది. అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి శరీరం, ప్రతి మానవుడు కానీ ఎప్పుడైనా కానీ భూమి మీదకి వచ్చినాడంటే నేర్చుకునేటందుకే వస్తాడు. దానికి అనుగుణంగా మనము ఉన్నామంటే మనకు దాని నుంచి జ్ఞానం అనేది వస్తుంది. లేదు వ్యతిరేకంగా ఉన్నామంటే బాధలు, కష్టాలు, ఇంకా ఈ జీవితమే నరకంలాగా అనిపిస్తుంది. ఇవన్నీ మనమంతకు మనం క్రియేట్ చేసుకునేటివే అని చెప్తున్నారు. డోలోరిస్ తమ పాత కర్మలు తీర్చుకోవడం కోసం కొన్ని వ్యతిరేక అనుభవాలు, క్లిష్టమైన అనుభూతులు పొందాలని జన్మకు రాబోయే ముందే ఏ వ్యక్తి అయినా నిర్ణయించుకుంటాడని నేను అనుకునేదాన్ని. రిగ్రెసివ్ కర్మ తీర్చుకోవటం అనకూడదు. యూనివర్సల్ లా అంటే సార్వజనీన నియమానికి సంబంధించినంత వరకు అది సరి అయిన పదం కాదు. ఒక పని చేపట్టి వెనుక అసలు కారణాన్ని మనం తప్పనిసరిగా అవగాహన చేసుకోవలసిన అవసరం ఉంది. అందువల్ల ఆ వ్యక్తి జ్ఞానాభివృద్ధిని పొందుతాడు. దానివల్ల ఆ పని పునరావృతం కాకుండాను, అభివృద్ధి నిరోధకంగా మారకుండాను ఉంటుంది. ఈ ఎరుక స్థిరపడడం కోసం ఆ వ్యక్తి నెగిటివ్ రియాలిటీ అంటే వ్యతిరేక వాస్తవంలో జీవించటం అనేది అవసరం. లేదా ఆ విషయానికి అవతలి కొనలోని వాస్తవంలో జీవించటం అనేది అవసరం. డోలోరిస్ నేను అనుకునేది కూడా అదే. వాళ్ళు ఈ అనుభవాలను ఏదో ఒక లక్ష్యంతోనే ఎంచుకుంటారు. కాకపోతే ఒకసారి భౌతిక రూపం ధరించిన తరువాత వాళ్ళు ఆ పనులను అతిగా చేస్తారేమో, అలా చెయ్యకూడదు అన్న హెచ్చరిక కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందా అంటే ఓవర్ అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ విధంగా తెలియకుండా ఆటోమేటిక్ గా ఎక్కువగా అనుకొని క్రియేట్ చేసుకుని ఆ విధంగా వెళ్తూ ఉంటారు కదా, అది జరుగుతుందా అని అంటుంది. అంటే రిగ్రెసి చెప్తుంది ఈ హెచ్చరికలన్నీ ఏ ప్రత్యేక పాఠం గురించి మాత్రమే కాదు, ఇతర భౌతిక శక్తులకు కూడా ఇతర భౌతిక శక్తులకు సంబంధించి కూడా ఇవ్వబడతాయి. భౌతిక ప్రకృతికి సంబంధించిన చాలా శక్తులు ఆహ్లాదకరంగా ఉంటాయి, కానీ ఎక్కువగా స్వీకరించినప్పుడు అవి హానికరం కూడా. అంటే ఏ దాంట్లని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఏదో ఒక ప్రత్యేక శక్తి విషయంలో ఎక్కువగా మునిగిపోయినప్పుడు మనుషులు తమ దారి తప్పే ప్రమాదం ఉంది. అతి సంతోషము, అతికరం బాధ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కువైనప్పుడు దారి తప్పడం ఉంటుంది అంటున్నారు. డోలోరిస్ అది నిజమే, మంచి పనులు కూడా అతిగా చేయవచ్చు. సాధించవలసిన సమస్యలు ఏవీ లేకుండా, అసాధారణ అనుభవాలు ఏవీ లేని సాఫీగా మంచిగా సాగిపోయే జీవితం చాలా విసుగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనిషి అనుభవం నుంచే నేర్చుకుంటాడు అనేదే దానిలోని ముఖ్య విషయం అని అనుకుంటున్నారా? అంటే ఒకటేలాగా రొటీన్ జీవితం అంతా రొటీన్ లా ఉంటే దాని నుంచి జ్ఞానం అనేది ఏమీ రాదు కదా. కొద్దిగా ఈగుడు దిగుడులు, కొద్దిగా లోతుపాదులు అవి ఉన్నప్పుడే దాని నుంచి జ్ఞానం వస్తుంది కదా అని అంటున్నారు. రిగ్రెసి మొట్టమొదట్లో అనుభవానికి గల ఏకైక కారణము న్యాయం అనిపించేది పూర్తిగా అదే. డోలోరిస్ కానీ కొంతమంది ఏమీ నేర్చుకున్నట్లు కనిపించరే, అవే పొరపాట్లు తిరిగి తిరిగి చేస్తూ పోతూనే ఉంటారే. రిగ్రెసి క్రమంగా వాళ్ళు నేర్చుకునే వరకు అలా చేస్తారు. తర్వాత తప్పనిసరిగా ఆ పొరపాట్లు పునరావృతం అవటం ఆగిపోతుంది. అంటే చేస్తూనే ఉంటారు. మనం ఒకసారి ఎంత చెప్పినా వినరు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలా, సరే వాళ్ళు నేర్చుకునేది ఉంది కాబట్టి మనం ఊరికి ఉంటే ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే బంద్ చేస్తారు అని అనుకున్నప్పుడు తిరిగి 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 ఆ టైం ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు బంద్ చేస్తారు అని చెప్తున్నారు. పునరావృతం అవటం ఆగిపోతుంది. డోలోరిస్ మనుషులు ఏ విషయంలో ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ శిక్ష అనేది లేనే లేదని విన్నానే నేను. రిగ్రెసి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంది. శిక్షలన్నింటికీ దారుణమైన శిక్ష మనతో మనం వ్యవహరించటమే. మనకు మనమే న్యాయ నిర్ణేతము, న్యాయాధిపతులమును. ఏది సరైన ప్రవర్తన ఏది కాదో మనకు మనమే నిర్ణయిస్తాం. ఏది ఏది కాదు అన్న విషయాన్ని నిర్ణయించే ఆ వ్యక్తిగత లేదా సార్వజనీన అంటే యూనివర్సల్ నియమాలను అతిక్రమించినప్పుడు మనం అనుభవించగల శిక్షలను మనమే నిర్ణయించుకుంటాం. డోలోరిస్ అంటే మన శిక్షలను మనమే స్వయంగా నిర్ణయించుకుంటాం అన్నమాట. మనకు శిక్షను నిర్ణయించే దైవం కానీ మనకంటే గొప్ప న్యాయాధిపతి కానీ లేరు, నిజమేనా?
రిగ్రెసివ్. ఈ వివరణ చాలా వరకు నిజమే. ఏమైనప్పటికీ విషయాలలో తీవ్రంగా మునిగిపోవటం వల్ల అంతర్దృష్టి కోల్పోయి ఆ చైతన్యపు ఎరుక మసకబారటం సంభవిస్తుంది. అంటే ఈ విషయాలు ఏవైతే బాహ్యమైన విషయాలు ఎక్కువ వీటిని ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మయుత ఎరుక, నేను ఆత్మను అన్న సంగతి మర్చిపోయి ఈ మనసు ప్రభావంతో బయటనే ఎక్కువ తిరుగుతూ బయట విషయాలు ఆలోచిస్తూ మన లోపల ఉన్న చైతన్యాన్ని గ్రహించము అని చెప్తున్నారు. దాంతో సమస్య స్వరూపాన్ని, పరిధిని గ్రహించలేరు. అప్పుడు ఆ చైతన్యపు ఎరుకను మనకు స్పష్టం చేయటంలో ఉన్నత స్థాయికి చెందిన వారి సహకారం అవసరం అవుతుంది. అంటే మనకంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్ ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు కావాలి మనకు అని చెప్తున్నారు. డోలోరిస్, ఇది బాగుంది. కొంతమంది అదంతా మీకు మీరే చేసుకుంటారని చెప్తారు. కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయి గత జన్మల్లో ఎన్నో పొరపాట్లు చేసింది. ఆ తర్వాత ఆమె ఏం చెయ్యాలో నిర్దేశించడానికి ఆమెకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆమెకేమీ స్వేచ్ఛ లేదు కనుక ఆ విషయం సహజ విరుద్ధంగా ఉన్నట్లుంది. రిగ్రెసివ్, ఏదైనా ఒక ఖచ్చితమైన నియమం ఏర్పడినప్పుడు దానికి విరుద్ధాలు ఉండటం సహజమే. విషయం ఉన్న చోటే విరుద్ధత కూడా ఉంటుంది. అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రెండు ఉంటాయి. పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. డోలోరిస్, ఈ విషయానికి వస్తే ఆమె స్వయంగా తన వ్యవహారాలను నిర్వహించుకోలేదు కనుక అలా జరిగి ఉండొచ్చని ఇంకొకరు అన్నారు. రిగ్రెసివ్, ఇదే సరి అయిన ఖచ్చితమైన వివరణ. డోలోరిస్, ఒక్కోసారి వ్యక్తిత్వం నెగిటివ్ అనుభవాల మధ్య, పరిస్థితుల మధ్య చిక్కుకుపోయి మారే ప్రయత్నం చేయనే చేయదని అనుకుంటున్నారా? రిగ్రెసివ్, సరిగ్గా చెప్పారు. చాలా మంది తాము చేరాలనుకున్న గమ్యం తాలూకు మార్గాన్ని తప్పినందువల్ల ఈ నెగిటివ్ అనుభవాలలోనే తాము కాలక్షేపం చేస్తున్నట్లు గ్రహిస్తుంటారు. జన్మ తీసుకునేటప్పుడు ఇది నిజంగా సంభవిస్తూ ఉంటుంది. దీనిలో ఉన్న ఇబ్బంది ఇదే. భౌతిక విషయాలలో అధికంగా మునగటం వల్ల మన మార్గాన్ని తప్పే అవకాశం ఉన్నదన్న ఎరుక ప్రతిసారి జన్మ తీసుకోబోయే ముందు వివరించడం జరుగుతుంది మనకు. అంటే ప్రతి జన్మ మనం తీసుకుంటూ ఉంటాం కదా. తీసుకున్నప్పుడు పలానా జన్మలో నువ్వు ఈ విధంగా అనుకున్నావు, కానీ ఈ జన్మలో ఇది చేశావు, అది చెయ్యలేదని మనకు భూమి మీదకి పంపించిన ప్రతిసారి ఆ మాస్టర్లు అనేవాళ్ళు మనకు చెప్తారంట. డోలోరిస్, మీరు ఈ పనిని ఈ విధంగా చేయవచ్చు, కానీ దానిలో ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అని చెబుతూ మాస్టర్స్ వారి ఎంపికలను గురించి వారికి తెలియచేస్తారు. రిగ్రెసివ్, ఇది ఎంచుకోవడానికి ఒక విషయం లాగా కాకుండా ఒక హెచ్చరిక లాగా చెబుతారు. అంతరిక్ష రికార్డుల నుంచి, సార్వజనీన సత్యాల నుంచి పొందిన సమాచారాన్ని అనుసరించి ఈ చైతన్యాలు తమ మార్గాన్ని స్వయంగా ఎంచుకోవాలి. ఈ సమాచారం సహాయంతోనే ఆ జీవాత్మలు ఆ జన్మకు అవసరమైన ఆ విషయాలను వాస్తవంలోకి తెచ్చుకోగల పరిస్థితులను నిర్ణయించుకుంటాయి. అంటే ఎప్పుడైతే మనం కాముగా మత్సంగా ఉంటామో మనకు ఆ మాస్టర్స్ యొక్క హెచ్చరికలు అనేవి వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అంతరిక్ష రికార్డుల నుంచి, సార్వజనీన సత్యాల నుంచి, అక్కడి నుంచి మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయంట. డోలోరిస్, మరి పాపం మాట ఏమిటి? నిజానికి అటువంటిది ఏదైనా ఉందా? రిగ్రెసివ్, పాపం చేయటం అంటే చేస్తున్నది తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఆ పని చేయటం పాపం. చూడండి పాపానికి ఎంత బాగా అర్థం చేశారు. చేస్తున్నది తప్పు అని తెలిసిన తర్వాత కూడా ఆ పని చేయటం పాపం. ఎవరికి తప్పు అనిపిస్తుందో వెంటనే ఆ పనిని మానేసేయాలి అని చెప్తున్నారు. అలాగే చేసినారంటే అది పాపం కిందికి వస్తుంది. తెలిసి తప్పు చేయటం పాపం. తప్పు అని మీకు తెలియకపోతే అది పాపం కాదు. పాపం చేయగలగాలి అంటే మీకు కొన్ని నీతి నియమాలు ఉండాలి. మనిషికి మనసాక్షి ఉంటుందన్న ఈ విషయమే మనిషిని జంతువు నుంచి విడదీస్తుంది. చూడు, మనిషికి జంతువుకు తేడా ఏమిటంటే మనస్సాక్షి విషయం అంట. మనిషికి జంతువుకు తేడా ఏంటంటే మనిషికి మనస్సాక్షి ఉంటుందంట, జంతువుకు అది ఉండదు. ఒక మనిషి ఎవరినైనా చంపటం తప్పు అని తెలిసి చంపటం పాపం. ఆ చంపడం ఒక జంతువు చేస్తే ఆ పని తప్పు అన్న విషయం దానికి తెలియదు, జంతువుకు తెలియదు కదా. కాబట్టి మనిషికి తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది. మనసాక్షి అనేది ఉంటుంది కదా. ఆ పని తప్పు అన్న విషయం దానికి తెలియదు కనుక దానికి పాపం అంటదు, జంతువుకు పాపం అంటదు. క్లియర్ గా ఎంత బాగా చెప్పారు చూడండి. కానీ మనుషులకే
దానికి పాపం అంటదు. జంతువు ఆత్మరక్షణ కోసం గాని ఆహారం కోసం గాని మాత్రమే ఇంకొకరిని చంపుతుంది అంతే తప్ప ఊరికే ఇతరులపై దాడి చేయదు. డోలోరిస్ అయితే కొంతమంది చేయాలన్న ఉద్దేశం లేకుండానే కొన్ని పనులు చేసినప్పుడు గాని లేదా తాము చేసే పనులు పొరపాటు అని గుర్తించినప్పుడు గాని ఆ పని పాపం అవుతుందా అవ్వదా? రిగ్రెసి అది చాలా చిన్న పాపం. వాళ్లకు తాము నేర్చుకోవలసిన విషయం పట్ల ఎరుక లేని పాపం అంటుతుంది. అంటే అందుకని ఎరుక ఉండాలి, ఎరుక ఉండాలి, ఎరుక లేకుండా చేస్తే అది కూడా పాపం అంటే, కానీ చిన్న పాపం అంట. అది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. మీ తోటి వారి ఇబ్బందులు బాధలు మీవిగా భావించేటంత ఎరుక కలిగి వాళ్లను ఇబ్బందికి గురి చెయ్యకుండా ఉండటం మీరు నేర్చుకోవాలి. అంటే ఇతరులను కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తున్నారు. డోలోరిస్ మీ తలంలో ఉన్నవాళ్ళు ఏ విషయాన్నైనా పాపంగా భావిస్తారా? నాకు ఎప్పుడూ సందిగ్ధంగానే ఉంటుంది. రిగ్రెసివ్ వాళ్ళు దానిని పెద్ద అన్యాయంగా భావిస్తారు. డోలోరిస్ సరే, భూమి మీద మాకు బైబిల్ గ్రంథం ఉన్నది. దానిలో ఎన్నో పనులు పాపాలుగా చెప్పబడ్డాయి. రిగ్రెసివ్ అంటే కేథలికులు ఆలోచించిన సప్త మహాపాపాలు లాంటివే గదా. మీకు పాపాలుగా చెప్పబడే చాలా విషయాలు వాళ్ళు వచ్చినట్లు వాళ్ళ తర్వాతి కాలాల్లో చేర్చినవి. ప్రజలను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి చేసిన పని అది. డోలోరిస్ మరైతే ఆవలి వైపున ఉన్నవాళ్ళు అంటే సూక్ష్మలోకంలో ఉన్నవాళ్ళు దీనిని చెడుగా పాపంగా భావించరా? రిగ్రెసి కొంతమంది భావిస్తారు, కానీ ప్రతి ఒక్కరూ తమకు తామే తెలుసుకోగలగాలి. ఈ మనిషిని శాశ్వతంగా నిప్పుల్లో పడేయబోతున్నాం లాంటి శిక్షలేవి ఉండవు. అటువంటివేవీ లేవు. కానీ ఆ వ్యక్తి తనను తాను ఆ విధంగా శిక్షించుకోవాలనుకుంటే అతని కోసం అటువంటివి ఏర్పడతాయి. అంతేకాని ఆవలి వైపు వాళ్ళు అలా చెయ్యరు. అంటే ఈ మనిషి తనకు తానే నరకాన్ని సృష్టించుకున్నప్పుడు ఆ నరకం అనేది ఏర్పడుతుంది గాని అవతలి వాళ్ళు ఏమీ చెయ్యరు అని చెప్తున్నారు. డోలోరిస్ ప్రతిదీ నిర్ణయమైపోయిందని బైబిల్లో చెప్పిన ప్రకారమే జరుగుతుందని అంటారే. కానీ రిగ్రెసివ్ కానీ శతాబ్దాల తరబడి ఆ బైబిలే మార్పు చెందుతూ వచ్చింది కదా. తాము మంచిది సత్యం అని భావించిన విషయాన్ని దానిలో పొందుపరుస్తూ వచ్చారు కదా. శతాబ్దాల తరబడి జనాన్ని ఈ విధంగా చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. మేము చెప్పిన విధంగా మీరు చేయకపోయినట్లయితే నరకానికి వెళతారు, నిప్పులలో పడతారు అని ప్రజలను భ్రాంతులకు గురి చేసి వాళ్లను అదుపులో పెట్టుకున్నారు. డోలోరిస్ కానీ అది దేవుని వాక్యం అని వాళ్ళు చెబుతూ ఉంటారే. రిగ్రెసి అలా అనే మొదలయ్యింది. బైబిల్ మొదట చాలా మట్టుకు అలాగే ఉంటుంది కూడా, అలాగే ఉంది కూడా. కానీ ప్రతి ఒక్కరూ తాము అనుకున్నదే బైబిల్లో చెప్పబడాలి అని దాన్ని మలచగలిగారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తూ పోతున్నారు. బైబిల్ చాలా పవిత్ర గ్రంథం. మొదలు పెట్టినప్పుడు బైబిల్ దోషరహితంగా ఉండింది. కానీ తరువాత వెలువడిన ప్రతులలోనే అంటే కాపీలు రాసేటప్పుడు దోషాలు చోటు చేసుకున్నాయి. అవకతవకలు కొన్ని చేర్చబడ్డాయి. ఏది ఏమైనా దాని లక్ష్యం ఉద్దేశ్యం క్రీస్తు జీవించుకున్న రోజులలో ఎంత సత్యమో ఇప్పుడు అంతే సత్యం. డోలోరిస్ మరి ఈ అవకతవకలు అనువాదాల వల్ల వచ్చినవా? రిగ్రెసింగ్ అంటే కావాలని చేసినవి కాదు, కానీ మానవ ప్రయత్నాలలో ఉండే సహజమైన లోపాల వలన జరిగాయి. బైబిల్ లాగానే ఎంతో విలువైనవి, దివ్య జ్ఞానాన్ని ఇవ్వగలిగినవి గొప్ప గ్రంథాలు లిఖించబడ్డాయి. భగవద్గీత, ఖురాన్ లాంటి మహాగ్రంథాలు. హిందువులకు భగవద్గీత, ముస్లింస్ కు ఖురాను, క్రిస్టియన్స్ కు బైబిల్, అట్లా ఒకటి అన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్కటి అని ఉంది. తర్వాత దాన్ని ఎంతో మంది రచిస్తూ రచిస్తూ కొన్ని కొన్ని లిఖించినారు. కానీ ఏది ఏమైనా అది మటుకు సత్యం అని చెప్తుంది. ఫస్ట్ ఏదైతే ఉందో అదే సత్యం. ఆ రిగ్రెసి మేలుకున్న తర్వాత ఆమెను భగవద్గీత అనే పదాన్ని ఉచ్చరించమని కోరాను. ఆమె పలకలేకపోయింది. భగవద్గీత రిగ్రెసి ఏదైతే ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చెప్తుంది కదా, డిఎన్ఏ డెత్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర. ఆమె లేచినాక అదంతా అయిపోయినాక లేచినాక భగవద్గీత అది పలుకు అంటే ఆమె పలకలేకపోయిందంట భగవద్గీతను. ఆమె పలకలేకపోయింది. మా ఇద్దరిలో ఎవ్వరము ఆ పేరు ఎన్నడూ విన్నవారము కాదు.
అంటే ఈ క్రిస్టియన్స్ కు భగవద్గీత అనేది తెలియదు కదా, అదే చెప్తున్నారు. ఫ్రాంక్ గ్రేనర్ రాసిన ది డిక్షనరీ ఆఫ్ మిస్టిసిజం ద డిక్షనరీ ఆఫ్ మిస్టిసిజం పుస్తకంలో గీత పదానికి నిర్వచనం చూశాను. భగవద్గీత దివ్యమైన పాట అని అర్థాన్నిచ్చే సంస్కృత పదం. భగవద్గీత అంటే దివ్యమైన పాట అనేది అర్థాన్నిచ్చే సంస్కృత పదం. హిందువులు ఇతిహాసమైన మహాభారతంలో తత్వపరమైన అధ్యాయం అది. అది కృష్ణార్జునుల మధ్య సంభాషణ. హిందూ తత్వ శాస్త్రం మూలమైన కర్మ సిద్ధాంతాలలో ధర్మానికి, నీతికి, నైతిక విలువలకు మధ్యనున్న సంబంధాన్ని చెబుతుంది. సంస్కృత సాహిత్యంలోని వేదాంత శ్లోకాలన్నింటిలోకి అత్యంత ప్రభావం కలది అని చెప్పబడింది. మొత్తం అన్నిట్లోకంతా భగవద్గీత, ఎందుకంటే దాని శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్ని కలిపి భగవద్గీతగా ఉంది. అది ఖచ్చితంగా ఏ కాలం నాటిదో మాత్రం తెలియరాలేదు. భూమి మీద అత్యంత పురాతనమైన భాషలలో సంస్కృతం ఒకటి. పురాతనమైన సంస్కృతం అనేది దేవ భాష. అత్యంత పురాతనమైన భాషలో సంస్కృతం ఒకటి. ఆధునిక ఇండో ఐరోపా భాషలకు తల్లి వంటిదని కీర్తించబడుతుంది. ఆధునిక ఇండో ఐరోపా భాషలకు తల్లి వంటిదని కీర్తించబడుతుంది. ఇంగ్లీష్ లోకి భగవద్గీతను ఎందరో అనువదించి ఉన్నారు. ఖురాన్ ముస్లింల పవిత్ర గ్రంథం. దానికి ఆంగ్ల అనువాదాలు ఉన్నప్పటికీ ఏ భాషలోకి అనువదించకూడనంతటి మహాపవిత్రమైన గ్రంథమని చాలా మంది ముస్లింల అభిప్రాయం. ఖురాన్ను వేరే భాషలోకి అనువదించలేదు, కానీ భగవద్గీతను ఇంగ్లీష్ లోకి వాటిలోకి వేరే వేరే వాటిలోకి తర్జుమా చేశారు, కానీ ఖురాన్ను చేయలేదంట. అంటే అంతటి పవిత్ర గ్రంథము ఖురాను అని అన్నారని. రిగ్రెసి అన్ని మార్గాలు ఒకే లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి. కొన్ని మార్గాలకు ప్రక్కదారులు కూడా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరూ వీటన్నింటి నుంచి నేర్చుకుంటూ మరింత సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటూ వెళ్తుంటారు. మనస్సును మూసి ఉంచటం వలన జీవితంలో ఎంతో అనుభవాన్ని కోల్పోతారు. అంటే నేను చెప్పిందే రైటు, ఇంకా నేను ఎవరు చెప్పినది వినను, అది ఇదే అనుకుంటారు కదా, వాళ్ళు జీవితంలో ఎన్నో కోల్పోతారు అని చెప్తున్నాను. ఒకే మార్గాన్ని పట్టుకొని ఇంకా అంతకంటే గొప్పది లేదని పట్టుకు వ్రేలాడకూడదు. ఎందుకంటే ప్రతి మార్గంలోనూ సత్యం అసత్యం రెండూ ఉంటాయి. అంటే ఎన్నో దారులు ఉన్నాయి చెప్తున్నారు కదా, నేను ఇదే కరెక్ట్, ఈ దారే కరెక్ట్ అనేది అనకూడదు అంటున్నారు. ప్రతి మార్గంలోనూ సత్యం అసత్యం రెండూ ఉంటాయి కనుక అన్ని మార్గాలను జల్లించుకుంటూ మీ ఆత్మకు తెలిసిన సత్యాన్ని పట్టుకోవటం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని గడపాలి. అంటే అన్ని మార్గాలను అన్ని చూడాలి, జల్లించుకుంటూ అంటే నీకు ఏది కావాలో అదే స్వీకరిస్తూ మిగిలినవి తీసేయాలి. తీసేస్తూ ఏం చేయాలి? సత్యాన్ని పట్టుకోవడం. ఏది సత్యం? ఆ సత్యాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని గడపాలి. మీకు సత్యమైనది ఇతరులకు సత్యం కానవసరం లేదు, అంతే కదా. నాకు ఒకటి సత్యమైతే ఇంకొకరికి ఇట్లా ఏది అది సత్యం కానవసరం లేదు. ఈ విషయాన్ని మీరు అంగీకరించాలి. మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండటం తేలికైన మార్గమేమీ కాదు. అంటే అందరూ ఒకేలాగా ఉండాలని అనుకోకూడదు. డోలోరి సమాజం ఇలాంటి విషయాలను సాధారణంగా నిరుత్సాహపరుస్తుంది. ప్రశ్నించమని మనుషులను ప్రోత్సహించడం తెలివైన పనేనా? రిగ్రెసి చాలా తెలివైన పని. ఆ ప్రశ్నించటంలోనే వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు. అదే వారిని నిలబెడుతుంది. ప్రశ్న అడగమంటారు. ప్రశ్న అడుగుతూనే జవాబు వస్తుంది. ప్రశ్న అడగకుండా ఉంటే ఇంక అంతే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. కాబట్టి ధ్యానంలో కూడా క్వశ్చన్స్ వేయండి, ఆ ఆన్సర్స్ తెలుసుకోండి, దాని వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది అని చెప్తాను. ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తావో అప్పుడు నీకు కావాల్సిన జ్ఞానం నీకు అందుతుంది. అట్లా హంతకులు. డోలోరిస్ ఒక మనిషిని క్రిమినల్ గా తయారు చేసేది ఏమిటి? రిగ్రెసి ఇటువంటివి సంభవించడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇది నేర్చుకున్నది కావచ్చు. చాలా మంది తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల, నిరాదరణ వల్ల నేరస్తులుగా మారతారు. క్రిమినల్ అంటే సాంఘిక కట్టుబాట్లను అతిక్రమించిన వాడు. క్రిమినల్ అంటే సాంఘిక కట్టుబాట్లను అతిక్రమించిన వాడు. అంటే కట్టుబాట్లు కొన్ని ఉంటాయి కదా, దాన్ని ఫాలో కాకుండా ఉండేవాడు.
అంటే సంఘం విధించిన నియమావళికి వెలుపల ఉండేవాడు. అయితే మారుతున్న సాంఘిక కట్టుబాట్లలో ఒకే సంస్కృతిలో సైతం కొన్ని పనులు కొన్ని కాల పరిస్థితుల్లో నేరాలు అయినవి, మరికొన్ని కాల పరిస్థితుల్లో నేరాలు కావు. అంటే ఈ రోజు ఇది నేరం అనుకున్నది మరుసటి రోజు అది నేరం కాదంట. నేరం అంటే సాంఘిక కట్టుబాట్లను అతిక్రమించే సంఘపరమైన విషయం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా అసలు అది నేరం అనేది లేనే లేదు. అంటే ఈ భూమిలోనే నేరము జైలు అవన్నీ కానీ ఆధ్యాత్మిక విషయంలో అది నేరం కాదు అని చెప్తున్నాను. తాత్వికంగా చెప్పుకోవాలంటే హాని చేయడం అంటే తన పురోగతికి తానే అడ్డు పెట్టుకోవడం అన్నమాట. అంటే ఆత్మపరంగా ఎదగాలి అన్నప్పుడు ఏదైతే తప్పు పనులు అవన్నీ చేస్తే తన ఆత్మ పురోగతిని తానే అడ్డం పెట్టుకోవడము. ఆధ్యాత్మిక పరంగా చెప్పుకోవాలంటే అసలు నేరపూరిత చర్యలు అనేవి లేనే లేవు. మనం అది ఇది అంటాం కదా, నేరపూరిత చర్యలు అనేవి లేవు. ఎంతసేపు ఈ బాహ్య ప్రపంచానికి మనసుకు సంబంధించినవి, ఈ శరీరానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. అది ఆత్మకు సంబంధించింది. ఆత్మ పరిణితికి నేర్చుకునేటందుకు ఇవన్నీ దారులు అని చెప్తున్నారు కానీ బాహ్యమైన దాంట్లో నేరాలే లేవు. ఆధ్యాత్మిక పరంగా బ్యాలెన్స్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అంటే ఆధ్యాత్మిక నేరస్తుడు ఉండడు కానీ సాంఘిక నేరస్తుడు ఉంటాడు. చూడు, ఆధ్యాత్మిక నేరస్తుడు ఉండడు, ఆధ్యాత్మికంలో లేదు కదా ఇవన్నీ. సాంఘిక అంటే బాహ్యమైనవి, ఈ సమాజము సంఘము కట్టుబాట్లు నియమాలు నిబంధనలు అతిక్రమించినప్పుడు సాంఘిక నేరస్తుడు ఉంటాడు. భౌతిక తలంలో జరిగే పనులు సాంఘిక ఆచారాలను కట్టుబాట్లను అతిక్రమించేసరికి దానికే మీరు క్రిమినల్ అని పేరు పెడుతున్నారు. అంటే భౌతికంగా ఏవైతే ఉంటాయో కట్టుబాట్లు దానిని అతిక్రమించిన వాడు, దాన్ని ఫాలో అయ్యాడు వాడు కాకుండా దాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళని క్రిమినల్ అని అంటున్నారు. డోలోరిస్ శిక్షించడానికి ఏ దేవుడు ఉండడు అని ఎవరికి వారు తమకు తామే శిక్షలు విధించుకుంటుంటారు అని చెప్పారు. ఎవడైనా హత్య చేశాడు అనుకుందాం, అటువంటి వాళ్ళు తమను తాము ఎలా శిక్షించుకుంటారు? భూమి మీద ఒకరు హత్య చేస్తే ఎవరు ఆ విధంగా ఎవరిని శిక్షిస్తారు అని రిగ్రెసి వాళ్ళు వెనక్కు వెళ్ళిపోవడాన్ని నిశ్చయించుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఆ జన్మలో మహదానందంగా జీవిస్తున్న తరుణంలో చిన్న వయసులోనే చనిపోవడానికి నిశ్చయించుకుంటారు. అలా తమను తాము శిక్షించుకుంటారు. ఎదుటివాడిని జీవితంలో కొనసాగకుండా ఎలా చేశాడో అలాంటి పరిస్థితే తనకు కల్పించుకుంటున్నాడన్నమాట. అంటే ఒకరి ఎదుగుదలలో మనం అడ్డం పడితే నెక్స్ట్ దాంట్లో మన ఎదుగుదలలో మనకు మనమే అడ్డం పడుతున్నట్టు. కాబట్టి వాళ్ళ కొరకు కాదు. అందుకని ఎరుకతో ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండింది, ఎరుకతో ఉండండి. ఒకటి ఏదైనా జరిగిందంటే అది నువ్వు ఏదో గతంలో చేసిన తప్పు జరిగింది, ఇప్పుడు జరుగుతుందంటే దీని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. శాంతం కానీ ఓర్పు కానీ సహనం కానీ నేర్చుకోవాల్సింది. అది నేర్చుకున్నప్పుడు నీ ఆత్మ పరిణితిలో నువ్వు ముందుకెళ్తావు. లేదనుకో మళ్ళీ వెనక్కు పడిపోతావు. అది చెప్తున్నారు. అలా తమను తాము శిక్షించుకుంటారు. ఎదుటివాడిని జీవితంలో కొనసాగకుండా ఎలా చేశాడో అలాంటి పరిస్థితే తనకు ఏర్పడుతుందన్నమాట. అలా మధ్యలోనే తిరిగిపోతే ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసుకోవాలి. మరోవైపు నుంచి కూడా వాళ్ళు ఆ విషయాన్ని చూడగలగాలి. ఇటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన విషయాలలో ఇది ఒకటి. చీమకు కూడా హాని తెలపట్టని మంచివాళ్ళు తమ జీవితం వికసిస్తూ విస్తరిస్తున్న సమయంలో చనిపోవటం, తమ జీవితం అంతా కన్న కలలు చివరికి ఫలించబోయే సమయంలో హఠాత్తుగా కన్నుమూయటం ఇలాంటివే. చూడండి, అంటే చీమకు కూడా హాని తలపెట్టని వాళ్ళు మంచిగా జీవిస్తున్నప్పుడు ఉన్నట్టుగా ఉంటుంటేనే హఠాత్తుగా చనిపోతారు. అబ్బా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, అసలు ఎవ్వరికి ఏమీ హాని తలపెట్టరు, అటువంటి వాళ్ళు అలా వెళ్ళిపోయినారే, దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోతారు, అది ఎన్నెన్నో మాటలు అంటాం కదా. అంటే వాళ్ళు గతంలో ఆ విధంగా చేసింటారంట. అందుకని ఈ విధంగా అంట. తమ జీవితం అంతా కన్న కలలు చివరికి ఫలించబోయే సమయంలో హఠాత్తుగా కన్ను మూయటం ఇలాంటివే. ఇది ఎప్పుడూ చాలా అన్యాయంగా కనిపిస్తుంది. అంటే దేవుడు అన్యాయం చేశాడు మనకు తెలియదు అనమాట. మనం నోటంటే ఏ మాటలు వస్తే ఆ మాటలు. ఇక్కడ ఏం చెప్తారు, అసలు దేవుడు అనేవాడు ఏనాడు అన్యాయం కానీ చెడు కర్మలు అనేది అక్కడ లేనే లేవు అని చెబుతా అని మన నోటి నుంచి వచ్చే మాటలన్నీ అసత్యాలే. అందుకనే జ్ఞానం కావాలి, అందుకనే మౌనంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మన నోరు అదుపులో ఉంచుకుంటేనే మనం ఆత్మ పరిస్థితి ఎదుగుతా ఉంటాము. లేకపోతే నోరు ఎట్లంటే అట్లా అడ్డంగా మాట్లాడితే
మనం కూడా అడ్డంగా కూరుకుపోతాము. ఇదే చెప్తున్నారు. ఇది ఎప్పుడూ చాలా అన్యాయంగా కనిపిస్తుంది కానీ కర్మ సమతుల్యం చేసుకోవటంలో ఇది ఎప్పుడూ అర్థవంతమైనదే. అందుకనే ఈ పరమ గురువులు ఉంటారు, వాళ్ళంతా ఎంత ఇదిగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, ఊరికే కనుచూపులతోనే ఆ టెలిపతితోనే అంతా ఉంటుంది, ఎక్కువ నోటితో ఉండదు మాటలు కానీ అవన్నీ ఏమీ ఉండవు. కామ్గా ప్రశాంతంగా ఉంటారు, ఎంత నిర్మలంగా ఎంత స్వచ్ఛంగా ఉంటారు, ఆ విధంగా ఉండడు. డోలోరిస్ అయితే ఇది తమకు తాము విధించుకున్న శిక్ష అన్నమాట. రిగ్రెసి అది వాళ్ళ ఇష్టం. ఎన్నడూ ఎవ్వరిని శరీరం ధరించమని నిర్బంధించడం జరగదు. నువ్వు శరీరం ధరించు, నువ్వు పో, నువ్వు చేసిన దానికి ఇది ఇది అని ఎవ్వరు అనరంట. వీళ్ళ కర్మ పుణ్యఫలము అయిపోతే మళ్ళీ తిరిగి కర్మ అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. డోలోరిస్ ఒక హంతకుడికి తగిన ప్రతిఫలం తాను మరొకరి చేత హత్యకు గురి కావటమేనని ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని. కత్తికి కత్తేనన్నట్టన్నమాట. రిగ్రెసి వేరే మార్గాలు ఉన్నాయి. హత్యకు గురి కావటం ఒక్కటే సరియైన మార్గం అనుకునేటట్లయితే దానివల్ల ఆ నెగిటివ్ కర్మ మరొకరికి బదిలీ అవుతుంది. దానివల్ల అంతే, అంటే బరువును ఒకరి నుంచి మరొకరికి మార్చటం జరుగుతుంది తప్ప మానవ జాతికి ఆ కర్మ నుంచి విముక్తి లభించదు. డోలోరిస్ అంతకుముందు చంపబడిన వారి చేత చంపబడితే ఏమవుతుంది? అంతకుముందు వాళ్ళు చంపిన వారి చేతే చంపబడితే ఏమవుతుంది? రిగ్రెసి అప్పుడు ఆ పాతహతుడు ఆ హత్య కర్మను తన ఖాతాలోకి చేర్చుకుంటాడు. గత జన్మలో హత్యకు గురి అయినా కూడా ఇటు ఇంకొకరిని ఈ జన్మలో తాను హత్య చేస్తే ఆ కర్మ నశించిపోదు. కర్మ తీర్చుకునే తొందరపాటు పని అవుతుందని. అందుకు సౌమ్యమైన మార్గాలు వేరే ఉన్నాయి. సౌమ్యంగానే క్రమేణా ఆ కర్మను అంతం చేసుకోవచ్చు. ఆ మార్గాలు దీర్ఘకాలంలో చాలా గంభీరంగా హృదయంగా పనిచేస్తాయి. అందుకనే ధ్యానంలో ఎంతో మంది వస్తారు. మేము ఈ విధంగా చేశాము, మమ్మల్ని మాకు ధ్యానం నేర్పించండి అని ఎంతో మంది వచ్చిన వాళ్ళకు కూడా మన మాస్టర్స్ ఎంతో మంది ధ్యానాలు చెప్పి వాళ్ళను ఆ జన్మ నుంచి బదిలీ చేసి మళ్ళీ మానవ జన్మగా తీసుకునేటట్లు కూడా వాళ్ళ ఎనర్జీని ఇచ్చి ఆ విధంగా ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఎప్పుడైతే ఈ జన్మ చాలు అనుకుంటారో వాళ్ళు అప్పుడు వెతుకుతారు, ఎవరు ఎక్కడ అనేది వెతుకుతారు. అప్పుడు మనకు అందుకనే పత్రిసారి ఏమంటారు, చెప్పడం ఒక్కటే, వాళ్ళు చెయ్యలేదు చెందలేదు అని బాధపడద్దండి. ఈ శరీరంలో భౌతిక శరీరంలో ఉండదు కానీ సూక్ష్మ శరీరాల్లో ఏదైతే వింటారో ఆ సంస్కారం అనేది అక్కడ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే విన్నారో ఇక్కడ టైం లేదు, అది లేదు, ఇది లేదు నా సాకులు చెప్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే స్థూల శరీరం ఉండదు కదా, సూక్ష్మ శరీరం ఉంటుంది, అదొక్కటే. దాని కొరకు ఎదిగినప్పుడు ఈ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ అంటారు, అందుకని వాళ్ళందరూ వచ్చి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. అందుకనే ధ్యానం అనేది అంత గొప్పది, అంత శక్తివంతమైనది, చాలా చాలా గొప్పది. అటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని మనకి ఇచ్చి మనల్ని మనం ఉద్ధరించుకునేటట్టు చేశారు సారు. కాబట్టి సారు అందుకనే నాకు ధ్యానంలోనే సారు యొక్క విశ్వరూపం, పత్రిసారి యొక్క విశ్వరూపం అనేది ఫస్ట్ స్టార్టింగ్ లోనే కనిపించింది. అబ్బా అని అనుకున్నా. అంటే విశ్వరూపాలు అంటే రకరకాలు కాదు కానీ సారే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఎంతో పెద్దగా కనిపించినారు. అట్లా అంటే ధ్యానం అనేది చేసుకుంటూ పోతే, ఇట్లా పుస్తకాలు స్వాధ్యాయం చదువుకుంటూ పోతే ఎంత జ్ఞానం అనేది వస్తుంది. మనం ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి సీరియల్స్, పిచ్చి పిచ్చి కథలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకొని మన ఆత్మ పరిణితిని అడ్డుకుంటాం. ఎప్పుడైతే మంచి మంచి పుస్తకాలు చదువుతామో అప్పుడు జ్ఞానం అనేది వచ్చి మనకు హ్యాపీనెస్, ఆనందము. ఎక్కడ ఉంది ఆనందం అంటే మనలోనే ఉంది. ఆ ఆనందం సైడ్ మనం వెళితే ఆ ఆత్మానందము అనేది, బ్రహ్మానందం అనేది మనకు తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అందుకనే ఆ విధంగా చెప్తున్నారు. ఆ మార్గాలు దీర్ఘకాలంలో చాలా గంభీరంగా హృదయంగా పనిచేస్తాయి. నా గత జన్మల్లోకి మరల్చే పనిలో కొంతమంది మనుషులు తాము అంతకుముందు ఎవరిని చంపారో వాళ్ళున్న కుటుంబాలలోనే జన్మించడం చూశాను. ఆహా. ఈ కేసులలో వాళ్ళు పరస్పరం గాఢమైన ప్రేమ వ్యక్తీకరణ ద్వారా తమ కర్మ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా ఇది సౌమ్యమైన హృదయమైన మార్గాలలో ఒకటి కావచ్చు.
నువ్వు నన్ను చంపావు కాబట్టి నేను నిన్ను చంపి బదులు తీర్చుకుంటాను లాంటి దానికన్నా మేలైన పద్ధతిలా కనిపిస్తుంది. అంతేకాదు, ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పుకున్నట్లు ఆ కర్మ తీర్చుకునే మరొక పద్ధతి ఏమిటంటే, తిరిగి వచ్చి తాను చంపిన వ్యక్తికి సేవకుడిగాను రక్షకుడిగాను ఉండటం. అది అసలైన పద్ధతి అండి. ఎవరినైతే చంపింటావో తిరిగి వాళ్ళ ఇంట్లోనే పుట్టి ఆ ఆ వ్యక్తికి సేవ చేయడం, రక్షకుడిగా ఉండటం, ఆ విధంగా తన జీవితాన్ని ఆ వ్యక్తికే అంకితం చేయటం. మరో కథనం. ఉద్రేకంలో చేసిన హత్య లాంటి హింసాత్మక సంఘటన వల్ల ఏర్పడిన కర్మ నశించాలి అంటే ఎన్నో జన్మలు పడుతుంది. ఎన్నిసార్లు ఆ పని చేశారో అన్ని రకాలుగాను తిరిగి తీర్చుకునే మార్గాలు ఉంటాయి. అందులో ప్రమేయం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, రాబోయే జన్మలలో ఆ వ్యక్తులకు గతంలో తమ చేతిలో హతమైన వారితో ఏదో ఒక విధమైన అనుబంధం ఉంటుంది. ఎవరి చేతిలో అయితే చనిపోతారో వీళ్ళకు ఒక అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం కూడా ఎలాంటిదంటే, మొదట కొన్ని జన్మలు విరోధ భావన ఉంటుంది. అంటే ఇంట్లో ఫ్యామిలీలోనే ఒకరికొకరు పడదు, తండ్రి కొడుకులో పడదు, తాత మనవల పడదు, రకరకాలు. మనమే అంటాం, అబ్బా వీళ్ళేమి ఇంతకు తండ్రి కొడుకులా బద్ధ శత్రువులా, తాత మనమలా, లేకపోతే ఏంటి అంటాం కదా. అంటే విరోధులుగా, ఆ ఇంట్లోనే విరోధులుగా పుడతారు. ఎందుకంటే ఆ సదరు హతుడు ఆ అంతకుడిని చూసి భయపడుతూనో ద్వేషిస్తూనే ఉంటాడు. అయితే దానికి కారణం అతడికి తెలియదు. అంటే మామూలుగా భౌతిక పరంగా చూసుకుంటే, ఎందుకు అబ్బా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇంత ఫ్యామిలీలో ఇంత ఒకరికొకరు కదా, ఎందుకు ఇలా మనకు తెలియదు అనమాట. ఇక ఆ అంతకుడి విషయానికి వస్తే, ఆ అతడు గురించి తెలుసుకోవాలని, అతనికి దగ్గరలోనే ఉండాలని ఎందుకో అతడికి బలంగా అనిపిస్తూ ఉంటుంది. దాని వెనుకున్న కారణం గత జన్మలో తాను చేసిన దానికి ఇప్పుడు చెల్లించుకోవాలని అతడు అనుకోవటమే. దీనిని తీర్చుకోవడానికి అనేక జన్మలు పడుతుంది. హత్య లాంటి క్రూరమైన పని చేసిన వాడు భౌతిక తలంపై ఉండి భౌతిక పరమైన తన కర్మచక్రాన్ని పూర్తి చేసుకోవలసిన కాలాన్ని బాగా పొడిగించుకుంటున్నాడన్నమాట. ఎందుకంటే చేయరాని పనులు అతన్ని చేయకూడదు, అది చేసి 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 ఇంకా తన జన్మల్ని ఇంకా ఇంకా పొడిగించుకుంటున్నాడు అన్నమాట. ఈ పొడిగింపు ఎంత దీర్ఘంగా ఉంటుందో చెప్పలేం. అదంతా తీర్చుకున్న తర్వాత అప్పుడు గాని అతడు ఆధ్యాత్మిక తలంలోకి వెళ్ళి అక్కడ ఉండి ఆ స్థాయిలోని తన కర్మ చక్రాన్ని కొనసాగించలేడు. అంటే ఇదంతా తీర్చుకున్నాక అబ్బాయి ఇంకా చాలా అబ్బాయిక ఇది వద్దు అని అనుకున్నప్పుడు అప్పుడు ఆధ్యాత్మిక తలం. అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి, అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, మెల్లమెల్లగా తనలోకి తన ప్రయాణం. ఎందుకంటే భౌతికమైనవి చేసి 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 విసుగు అయిపోయి ఉంటుంది. దాని నుంచి ఏమీ ఇది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, బాధ, ఏడుపు, దుఃఖము, కోపము ఇవే. కాబట్టి వెంటనే తన లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకు ఇవన్నీ ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు ఆధ్యాత్మిక తలంలోకి అడుగు. అంటే అప్పుడు ధ్యానం చెయ్యి, నీకు ఏదన్నా ఉన్నా అవి పోతాయి, కామ్గా ప్రశాంతంగా ఉండు, ఓర్చుకో, సహనంతో ఉండు అని మాస్టర్లు చెప్పి 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 ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక తలంలోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది మాస్టర్లు ఆ విధంగా చేస్తూ ఉన్నారు కూడా. డోలోరీస్ హత్య కర్మను ఆధ్యాత్మిక తలంలో తీర్చుకోవటం అంత తేలిక కాదన్నమాట. భౌతిక తలంలో చేసింది కాబట్టి దానిని భౌతిక తలంలోనే తీర్చుకోవాలన్నమాట. రిగ్రెసివ్ క్రూర చర్యల కర్మను భౌతిక తలంలో తీర్చుకోవడమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆ క్రూరమైన ప్రకంపనలను సంభాళించగలిగినంత నిమ్నంగా తక్కువగా ఉంటుంది భౌతిక స్థాయి. అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఇవన్నీ పనికిరావు. భౌతిక స్థాయిలోనే ఇంకా నిమ్నంగా, ఇంకా తక్కువ స్థాయి అన్నమాట. ఇవన్నీ చంపుకోవడాలు, హత్యలు, పొడుచుకోవడాలు ఇవన్నీ భౌతికమైన దానికంటే ఇంకా కింది స్థాయి. దానిని ఆత్మల తలంలో లేదా సూక్ష్మ లోకంలో తీర్చుకోవాలంటే అక్కడ ఇతరుల కర్మకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఇది చాలా నాజూకైన సమతుల్యత కదా. అంటే ఇది సూక్ష్మ తలాలలో ఉండదు, కేవలం భౌతిక తలమైనది. ఇంకా నిమ్న జాతి, ఇంకా తక్కువ తక్కువ రాను 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 ఇంకా తక్కువ దాంట్లో పోయేది ఇదంతా. డోలోరిస్ అతని కర్మ బలంగా ఉన్నట్లయితే అతను మళ్ళీ చంపే అవకాశం ఉంది కదా. రిగ్రెస్ ఇందుకే జన్మకు జన్మకు మధ్య వాళ్లను స్కూలుకు పంపేది.
రాబోయే జన్మలలో మళ్ళీ చంపాలన్న ఆలోచన వాళ్లకు కలగకుండా ఉండేటంతగా అవి తగ్గడానికి ఆ స్కూల్ ఉన్నది. ఆ చెడులో వాళ్ళు ఇరుక్కుపోకుండా నిలువరించాలన్నదే మా ప్రయత్నం. డోలోరిస్ వాళ్ళు ఈ పనులు చేయటం కొనసాగించినట్లయితే ఈ భావాలను తొలగించుకోవడానికి అవసరమైనంత ఎక్కువ కాలం వాళ్ళక్కడ లేనట్లన్నమాటే లేనట్లేనన్నమాట. రిగ్రెసివ్ వాళ్ళు విశ్రాంతి స్థలానికి వెళ్తారు. దీనిని ఎలా వివరించేది? గాయపడి కోలుకోవడానికి కాకుండా ఎదగని కారణంగా ఒక ఆత్మ విశ్రాంతి స్థలానికి వెళ్ళినట్లయితే ఆ ఆత్మ మళ్ళీ భౌతిక తలంలోనికి రావాలనుకుంటే నిజానికి చేయగలిగింది ఏమీ ఉండదు. ఆరోగ్యకరమైన ఆత్మ అయి ఉంది కేవలం ఎదగకపోతే వాళ్లను భూమిపైకి అనుమతిస్తారు. అంటే హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఉన్న ఆత్మను వెళ్ళు మళ్ళీ నేర్చుకుని అని పంపిస్తారంట. ఇవి దెబ్బతిన్నవి అవంతకవే విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా తన గత జన్మలో చేసిన పనుల వల్ల ఏ రకంగానైనా గాయపడిన ఆత్మ అయితే అది భూమి మీదకి రావాలని కోరుకున్నప్పటికీ దానికి తగిలిన గాయాలు దానిని క్రిందకు చేరకుండా నిరోధిస్తాయి. చూడండి ఎంత ఇష్టం. అంటే జన్మ తీసుకోవాలంటే కూడా అంత సామాన్యమైనది కాదు. చేసిన పనుల వల్ల మనకు భూమి మీదకి రావాలంటే కూడా మానవ జన్మ అనేది రాదు అనేది బాగా నీట్ గా ఇక్కడ వివరించి చెప్తున్నాడు. అలా కాకుండా తన గత జన్మలో చేసిన పనుల వల్ల ఏ రకంగానైనా గాయపడిన ఆత్మ అయితే అది భూమి మీదకి రావాలని కోరుకున్నప్పటికీ దానికి తగిలిన గాయాలు దానిని క్రిందకు చేరకుండా నిరోధిస్తాయి. ఉన్నత తలాలలో ఎవరో ఒకరి సహాయం లేకుండా ఆ పని చేయలేరు. ఒక్కోసారి ఆ దెబ్బ తగిలిన ఆత్మ తన కర్మలో ఒక ప్రత్యేక భాగాన్ని తీర్చుకోవడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో జన్మ తీసుకోవటంలో సహాయం పొందుతుంది. కానీ మిగిలిన సమయాలలో తగిన సమయం రాకుండానే ఒక ఆత్మ జన్మ తీసుకోవాలనుకుంటే మాత్రం వద్దు, నీకు ఇంకా కొంత స్వస్థత చేకూరాలి ముందు అని చెప్పి ఆపేస్తారు. డోలోరిస్ వాళ్ళు వెనక్కు రావాలనుకున్నప్పుడు వాళ్లను ఆపే మార్గం ఏమైనా ఉన్నదా అని ఆశ్చర్యపోతున్నాను. రిగ్రెసి ఆరోగ్యవంతమైన ఆత్మ అయితే మాత్రం ఆపడం కుదరదు. వాళ్ళు ముందుకు సాగిపోయి పునర్జన్మ తీసుకోవచ్చు. విశ్వాన్ని నియంత్రించి ప్రతిదాన్ని క్రమబద్ధీకరించే శక్తులు ఇలా దిగివచ్చి జన్మ తీసుకునే ఆత్మలు అప్పటికే మరో ఆత్మ నివసిస్తున్న శరీరంలోకి ప్రవేశించకుండా చూస్తాయి. డోలోరిస్ చనిపోయిన వెంటనే తిరిగి జన్మించాలనుకునే కేసులు తగులుతుంటాయి నాకు. వాళ్ళకు అక్కడ ఉండడానికి టైమే ఉండదుగా. రిగ్రెసివ్ అవును, వాళ్ళు మార్పు చెందే స్థితిలో ఉన్నప్పుడు అలా తరచూ జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినట్లుగా వాళ్ళ మార్పు కాలం పూర్తి అయ్యాక అప్పుడు వాళ్ళు వెంటనే తిరిగి రావాలని నిర్ణయించుకుంటే వాళ్ళు ఆరోగ్యవంతులైతే తిరిగి రాగలుగుతారు. వాళ్ళు మరింత కర్మను తీర్చుకుంటారు. కానీ చాలా ఆత్మలు ఇక్కడే ఉండి ఎక్కువ నేర్చుకొని ఎక్కువ అభివృద్ధి చెందాలని కోరుకుంటాయి. అంటే భూమి మీదనే అనమాట ఆత్మ పరిణితి ఆత్మ ఎదుగుదల భూమి మీదనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడే ఉండి ఇక్కడే నేర్చుకుంటాము, ఇక్కడే ఎదుగుతాము అని చెప్తాయండి. ఇక్కడి మీ సంసిద్ధత నేర్చుకోవటం మీ అంతశ్చేతనలో నిక్షిప్తమై మీతో కొనసాగి మీ ధోరణులను వివేకాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా మీరు కర్మ పరిపక్వతను సాధిస్తారు. డోలోరిస్ అయితే ఆత్మ చనిపోగానే వెంటనే తిరిగి రావటం ఆ ఆత్మకు నిజంగా మంచిది కాదన్నమాట. అంటే చనిపోతే తిరిగి వెంటనే పుడతారంటారు కదా, దానికి చెప్తున్నాం. రిగ్రెసివ్ నిజానికి మంచిది కాదు. అది వ్యతిరేక ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ కొన్ని ఆత్మలు అసహనంగా ఉంటాయి, వేచి ఉండలేవు. డోలోరిస్ వాళ్లలో కొంతమంది పూర్తిగా భౌతిక తలంలో చిక్కుకుపోయి దానిలోనే మునిగి అంతా అక్కడే ఉందనుకుంటారు. అటువంటి వాళ్లకు కర్మ సంబంధాలను గురించి తెలుసుకోవడానికి గాని దానిని తీర్చుకునే విధానాన్ని అవగాహన చేసుకోవటం గాని జరిగే అవకాశాలు ఉండవు కదా. ఉంటాయా? రిగ్రెసివ్ ఉండవు, అది నిజమే. అటువంటి వాళ్లకు తమ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నట్లు అనిపించి నేను చేసే ప్రతి పని అపసవ్యంగా ముగుస్తుంది ఎందుకు అని ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. దానికి కారణం వాళ్ళు విషయాల నిర్వహణ సామర్థ్యం లేకుండానే తిరిగి రావడం. డోలోరిస్ చెప్పాలి అంటే వాళ్లకు ఏ పని చేయడానికి ఎలాంటి ప్లాను ఉండదేమో కదా. రిగ్రెసివ్ అవును, అందుకే అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళు సరిగ్గా సిద్ధపడకుండా తొందరపడి వెనక్కు వచ్చేశారు. అలా కాకుండా వాళ్ళు కొంచెం ఓపిక పట్టి
తమను తాము నిర్వహించుకోగలిగి అప్పుడు వచ్చి ఉన్నట్లయితే వ్యవహారాలు చాలా మెరుగ్గా ఉండేవి. ఒక్కోసారి ఆత్మ మారడానికి ఇష్టపడని పక్షంలో జన్మల మధ్యకాలంలో ఆ ఆత్మను ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచుతారు. అక్కడ అది ఎదిగి మరుజన్మకు సిద్ధపడుతుంది. కానీ ఇదంతా చాలా సున్నితమైన వ్యవహారం. ఎంతో జాగ్రత్తగా చేస్తారు. డోలోరిస్, అది ఎలాంటి చోటు అయి ఉండవచ్చు? రిగ్రెసివ్, దానిని వర్ణించటం కష్టం. అటువంటి ప్రత్యేక సమస్యలతో వ్యవహరించడానికి వేరే తలం ఉన్నది. ఉన్నత ఆత్మల తలాల లాగా దీనిని దీర్ఘకాలిక పనుల కోసం ఉపయోగించరు. దానిని ముఖ్యంగా జన్మల మధ్యల కాలంలో ఎవరికైనా ఒక ప్రత్యేకమైన సమస్యను తీర్చడంలో సహాయం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల తర్వాత జన్మకు వాళ్ళు మరింత బాగా సిద్ధపడతారు. తమ కర్మను క్షయం చేసుకోవటంలో మరింత ముందుకు సాగుతారు. అలా జరిగినట్లయితే వాళ్ళు విషయ వలయంలో చిక్కుకుపోయి ఎన్నటికీ ముందుకు పోలేరు. అలా జరగటం మంచిది కాదు. కనుక వారు జన్మల మధ్యకాలంలో పురోగమించటానికి సహాయం లభిస్తుంది. ఎందుకంటే విశ్వంలో ప్రతిదీ నిరంతరంగా పురోగమిస్తూనే ఉండాలి. డోలోరిస్, ఈ ప్రత్యేక స్థలం బడిలా ఉంటుందా, లేక అక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? రిగ్రెసి, అది ఏకాంత ప్రదేశంలా ఉంటుంది. డోలోరిస్, అంటే వాళ్లను ఇతరుల నుంచి ఏకాంతంలో ఉంచుతుంటుందా? రిగ్రెసి, లేదు, ధ్యానం చేయడానికి, ఆలోచించడానికి ఒక మఠానికి వెళ్ళడం లాంటిది ఇది. అంటే ఇప్పుడు ధ్యానం చేయాలంటే మనం ధ్యానం జరిగిన ప్లేస్ లోకే వెళ్తాం. అక్కడైతేనే ధ్యానం ఉంటుంది. భజనలు కావాలంటే భజనలు జరిగే ప్లేస్ లోకే వెళ్తాం. పూజలు కావాలంటే పూజలు జరిగే, అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క నిర్ణయంతో ఉంటుందన్నమాట. ఆ విధంగా అక్కడ వాళ్లకు తమకున్న సమస్యలు లాంటివే ఉన్న ఇతరులు కలుస్తారు. ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకుడు కలుస్తాడు. అక్కడ వాళ్ళు ఈ సమస్యల గురించి ఆలోచించి తాము ఆ పని ఎందుకు చేశారో, ఈ సమస్య నుంచి బయటపడాలంటే తాము ఎలా అభివృద్ధి చెందటం అవసరమో ఇవన్నీ ఆలోచిస్తారు. డోలోరిస్, మనుషులు అనుకునే నరకం గురించి ఆలోచిస్తున్నాను. అది అలా ఉండదా? రిగ్రెసివ్, ఉండదు. నరకం అనేది క్రైస్తవులు పెంపొందించిన భావన. నరకం అనేది లేదంట అసలు. ఈ క్రిస్టియానిటీ వచ్చి పెంపొందించింది. అందుకనే మనకు దీంట్లో ఇస్తారు కదా, భగవద్గీతలో అటు రామాయణంలో అసలు ఆ కర్మలు అంతే, చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి. కానీ అది నరకము అదంతా పైన అది ఇట్లేస్తారు అట్లేస్తారు అనేది ఉండదు. నరకం అనేది క్రైస్తవులు పెంపొందించిన భావన. అది నిజంగా లేదు, వర్తించదు. అది కేవలం సాంప్రదాయక చర్చి ప్రాబల్యాన్ని పెంచుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం రూపొందించిన పథకంలో భాగంగా పుట్టుకొచ్చింది. మీ చేష్టలు, మీ పొరపాట్ల గురించి ఆలోచించుకొని నేర్చుకోవడానికే ఈ తలానికి వెళ్ళటం జరుగుతుంది. ఎదిగిన ఆత్మలు ఎప్పుడూ అక్కడ ఉండి స్వచ్ఛందంగా ముందుకు వస్తాయి. మీరు ఎదగటంలో సహాయం చేయడానికి, మరుజన్మకు మీరు సిద్ధపడడంలో సహాయం చేయడానికి. ఎందుకంటే అది అభివృద్ధి క్రమం. అది ఒక బిడ్డను పెంచటం లాంటిది. ఆ బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే వాణ్ణి ఎత్తి మంటలలోకి గిరాటు కొట్టం కదా. అంతే కదా, పిల్లలు తప్పు చేస్తే మట్టంగా నచ్చ చెప్తాం, లేకుంటే 2 ఏట్లు ఊరికి మెల్లగా వేసి వాళ్ళని సరి అయిన దారిలో చేస్తాం. కానీ తప్పు చేసినామని వాళ్ళని ఇది చేయం కదా అంటున్నారు. అలంకార పరంగా చెప్పాలంటే ఇది మనం నమ్మిన నరకం లాంటిది. పాపం చేసిన వాడిని నిప్పులలోకి విసిరేయటం. రిగ్రెసివ్, బిడ్డను కూర్చోబెట్టుకొని వాడు చేసిన తప్పేమిటో చెప్పి అది ఎందువల్ల తప్పో వాడు గ్రహించేలా సాయపడి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఏర్పడినట్లయితే మెరుగ్గా ప్రవర్తించడానికి ఏం చెయ్యాలో వాళ్ళు తెలుసుకునేలా సాయం చెయ్యాలి. డోలోరిస్, కానీ ఆ వ్యక్తి చెప్పేది వినడానికి నిరాకరించి ఏమైనా సరే తిరిగి భూమి మీదకి వెళ్ళిపోవాలని కోరుకుంటే? రిగ్రెసివ్, భౌతిక తలంలోకి తిరిగి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేకపోతే, అంటే తగిన విధంగా లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే ప్రతిదీ వాళ్లకు అనుకూలంగా ఉపయుక్తంగా బ్యాలెన్స్ చేయబడుతుంది. ఒక పెద్ద తప్పును చూసి వాళ్ళేమీ నేర్చుకోకపోతే దాని అర్థం పరిస్థితులు ఇంకా బ్యాలెన్స్ లోకి రాలేదన్నమాట. వాళ్లకు ఇంకొంచెం సమయం కావాలన్నమాట. ఒక్కోసారి ఎవరైనా ఒక ప్రత్యేక పొరపాటు నుంచి ఏమీ నేర్చుకోకపోతే, చెప్పినా వినడానికి నిరాకరిస్తే ఆ వ్యక్తిని అదే పరిస్థితుల్లోకి మళ్ళీ పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ పరిస్థితుల్లో చేయగలిగిన మిగిలిన ఇతర చర్యలను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. దీని పరిణామం సీరియస్ గా మారి ఆ వ్యక్తి కర్మపై ప్రభావం చూపించి
ఆ వ్యక్తి పురోగతి మరింత కష్టం కాకుండా ఉండేలా జాగ్రత్త పడతారు మాస్టర్స్. డోలోరిస్. కానీ ఏమాత్రం నైతిక విలువలు లేని వ్యక్తులు కొందరిని మనం చూస్తుంటాం కదా. ఓకేనా మాస్టర్స్, టైం అయింది. థ్యాంక్ యూ ఫర్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఛానల్ కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే పరమ గురువులకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు మాస్టర్స్. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పూర్ణాత్మకు అందరికీ ఆత్మీయ ప్రణామాలు. థ్యాంక్ యూ నా మాస్టర్స్. ఓకేనా.